కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. సాగునీరు లేకపోవడంతో పంట పొలాలు నిర్రెలబారుతున్నాయి. చేతికొచ్చిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు. చివరి దశలో ఉన్న పంటకు సాగునీళ్లు లేకపోవడంతో ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెడుతున్నారు నల్లగొండ జిల్లా రైతులు. ఎన్ని బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో కేసరాజుపల్లికి చెందిన రైతులు ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు అందిస్తున్నారు. పొట్టకొచ్చిన పంటను కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న రైతులు ఇందిరమ్మ రాజ్యంలో మార్పు అంటే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. రాము, గుడ్ ఆఫ్టర్నూన్. అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా రైతుల అవస్థలు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. తమ పంట పొలాలు కాపాడుకోవడానికి రైతులు నానా ఎగచాట్లు పడతా ఉన్నారు, నానా పాటలు పడతా ఉన్నారు. ప్రభుత్వ చేతగాంతరంతో, ప్రభుత్వ ఉదాసీనత వైఖరితో రైతులకు ఈ దుస్థితి వచ్చిందని కూడా చాలా చోట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కుతా ఉన్నారు. పొట్టకొచ్చినటువంటి పంట పొలాలు మరికొద్ది రోజుల్లో ఒక 20-30 రోజులు కాపాడుకుంటే చేతికి అందాల్సినటువంటి పచ్చని పంట పొలాలని కూడా తమ కళ్ళ ముందు ఎండిపోతా ఉంటే రైతులు తట్టుకోలేకపోతా ఉన్నారు. వారి గుండె అనేది తరుక్కుపోతా ఉంది. దీంతో పంటలను ఎలాగైనా కాపాడుకోవాలని రకరకాల పద్ధతులను అవలంబిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ పక్కనటువంటి కేశరాజపల్లి గ్రామంలో పచ్చని పంట పొలాలు ఎండిపోతుంటే చూస్తూ తట్టుకోలేక వాటర్ ట్యాంకర్లను కిరాయికి తీసుకొచ్చి మరి ఆ ట్యాంకర్లు తీసుకొచ్చినటువంటి నీటితో పంట పొలాలను తడిపి కాపాడుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు నల్గొండకు సంబంధించినటువంటి రైతులు. ఇదే రకంగా నాగార్జునసాగర్ ఎడమకాలువ కింద ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఇదే రకమైనటువంటి హృదయ విధానమైనటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. గత ప్రభుత్వంలో డెడ్ స్టోరీలు కూడా నీరందించి పంట పొలాలను కాపాడినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నాగార్జున సాగర్ లో 10 అడుగుల మేర నీటిని వాడుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా నిపుణులు డెడ్ స్టోరేజ్ ఎవరు కూడా నీటిని విడుదల చేసిన నిపుణులు చెప్తున్నప్పుడు కూడా పెడచోరణ పెడతా ఉన్నారు. పంట పొలాలు ఎండిపోతూ పెట్టిన పెట్టుబడి అంతా కూడా మట్టిలో గరిచిపోతా ఉంటే రైతులు ఆవేదన చెందుతా ఉంటే ఏ ఒక్క మంత్రి పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పట్టించుకోవట్లేదు. దీంతో రైతులే దిగాలుగా ఉంటూ వారి పంట పొలాలను కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇక కాళేశ్వరం ద్వారా ప్రతిసారి కూడా యాసంగి సీజన్ లో, వానాకాల సీజన్ లో సూర్యాపేట జిల్లాకు పుష్కలంగా నీరు వచ్చేది, పశుపక్షాదులకు చాలా చక్కగా నీరు అందేది, పంట పొలాలు కూడా కాపాడుకున్నట్టు ఉండేది. ఆ నిండు ఎండాకాలంలో కూడా మత్తడి దుంకుతూ అక్కడ ఉన్న చెరువులను కూడా మనకు సందడిగా కనపడేవి. కానీ ఈసారి మాత్రం ఆ సందడంతా కూడా పోయింది. నాగార్జున సాగర్ కిందతో పాటు ఎస్ఆర్ఎస్పి గోదావరి జలాలు రాకపోవడంతో సూర్యాపేట అంతా కూడా ఎడారిగా మారినటువంటి దృష్టి కూడా మనకు కనిపించింది. ఇక నిన్ననే సూర్యాపేట సంబంధించినటువంటి కలెక్టరేట్ ని రైతులు ముట్టడించారు. పురుగుల మందు డబ్బాలతో అక్కడికి వచ్చి నీరైనా ఇవ్వండి, లేదంటే తమను చంపుకోవడానికి అనుమతి ఇవ్వండి అంటూ కలెక్టర్ ముందు తమ ఆవేదనను గూడును వెలబుచ్చుకున్నారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎస్ఆర్ఎస్పి కింద 90,000 ఎకరాలు ఈ రోజు బీడుబారే పరిస్థితి వచ్చింది. పంట పొలాలు కూడా ఎండుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇక నాగార్జున సాగర్ సంబంధించి ఏఎంఆర్పి లోలవాల్ కెనాల్ సంబంధించి కూడా ఎక్కడికక్కడ పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి. రైతులైతే నానా పడతా ఉన్నారు. రైతుల మనోవేదన అనేది ఆవేదన మనకు స్పష్టంగా కనపడతా ఉంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రాము.